7th క్లాస్ లోని 14వ పాఠం కరపత్రం నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అసలు ఆ కరపత్రం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఉదాహరణ కూడా చెప్తానని నేను ఆల్రెడీ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. అసలు కరపత్రం అంటే ఏంటి? చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణని ఇచ్చే కాగితాన్ని కరపత్రం అంటారు. ఏమంటారండి? చేతికి అనువుగా ఉంటన్నమాట. ఒక చేతిలో ఇమిడిపోయే విధంగా ఉంది, దాంట్లో మనకు సంబంధించిన ఒక విషయానికి సంబంధించిన సమాచారం ఉంటుంది, దాన్నే కరపత్రం అంటాం. కరపత్రం దేని నుంచి వచ్చింది? సంస్కృతం నుండి వచ్చింది. దేని నుంచి వచ్చింది? సంస్కృతం. చేతిలోని కాగితం అని దీని అర్థం కదా. అలాగే దీన్ని ఈ కరపత్రానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆంగ్లంలో పాంప్లెట్. ఏమంటారు? పాంప్లెట్. ఓకే, సరే. ఇక కరపత్రం ఏ విధంగా ఉంటుందని చూడండి. బాలల హక్కుల వారోత్సవాలు. ఏంటి? బాలల హక్కుల వారోత్సవాలు. ఓకేనా? చూడండి, బాలల హక్కుల వారోత్సవాలు. బాలల హక్కుల వారోత్సవాలు. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఎలా ఉందండి అక్కడ? బాలల హక్కుల వారోత్సవాలు అనేది మెయిన్ హెడ్డింగ్ ఉంది. ఇటు పక్కేమో అందరూ చదవాలి, అలాగే ఇటు పక్క వచ్చి అందరూ ఎదగాలి. చూడండి, మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను. మనకి బోర్డు మీద అంత ప్లేస్ లేదు, సో మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను. చూడండి, నాకు బాలల హక్కుల వారోత్సవాలు అని చెప్పేసి ఈ పక్కన ఏముందండి? అందరూ చదవాలి, అలాగే అందరూ ఎదగాలి. ఏముంది? అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. హెడ్డింగ్ ఏంటి? బాలల హక్కుల వారోత్సవాలు అని. చూడండి, ఇంతకాలం బాలల హక్కుల గురించి నిశితంగా మనం పరిశీలించలేదనే చెప్పాలి. ఏముంది? బాలల హక్కుల గురించి మనం నిశితంగా పరిశీలించలేదనే చెప్పాలి. పెద్దల ఆజ్ఞలకు లోబడి పిల్లలు ఉండాలనే ఆలోచనతోనే చాలా సార్లు పిల్లల హక్కుల భంగం గురించి లోతుగా ఆలోచించలేదనే చెప్పాలి కదా. మనం ఇప్పుడు మనం ఏం చెప్తే అదే మన పిల్లలు చేయాలి అనుకుంటున్నాం. బాలల హక్కులు ఇంకెక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకంటూ ఫ్రీడమ్ ఎక్కడ ఉంది? లేదు కదా. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారండి? పెద్దల ఆజ్ఞకు లోబడి పిల్లలు ఉండాలనే ఆలోచనతోనే చాలా సార్లు పిల్లల హక్కుల భంగం గురించి లోతుగా ఆలోచించలేదనే చెప్పాలి. ఇంతకాలం బాలల హక్కుల గురించి నిశితంగా మనం పరిశీలించలేదనే చెప్పాలి. అలాగే పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాల్లోనూ సామాజిక సంస్థలలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాల్లోనూ అలాగే సామాజిక సంస్థలలోనూ. ఓకేనా? ఏంటి ఇక్కడ చెప్తున్నారు? ప్రభుత్వాల్లోనూ సామాజిక సంస్థల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. వచ్చిన మార్పులు పర్యవసానంగా పిల్లల చాకిరీని వ్యతిరేకిస్తూ, ఎలాంటి మార్పులు వచ్చాయట? పిల్లల చాకిరీని వ్యతిరేకిస్తూ పిల్లలను పనిలో పెట్టి వాళ్ళ సంపాదన, పిల్లల చాకిరీని వ్యతిరేకిస్తూ పిల్లలను పనిలో పెట్టి పెద్దవాళ్ళు ఎలాంటి పిల్లల్ని, మనకు ఆల్రెడీ బాలల చట్టం వచ్చింది కదండి, 16 ఏళ్ల లోపు పిల్లవాళ్ళని మనం పనిలో పెట్టకూడదు అని చెప్పేసి కదా. చూడండి ఎలా వచ్చిందంటది. వచ్చిన మార్పుల పర్యవసానంగా పిల్లల చాకిరీని వ్యతిరేకిస్తూ పిల్లలను పనిలో పెట్టి వాళ్ళ సంపాదన మీద ఆధారపడే పద్ధతిని, బాలల శ్రమ దోపిడీని నిరసిస్తూ బాల కార్మికతకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు జరిగాయి. అలాగే చట్టాలు రూపుదిద్దుకున్నాయి. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కులను నిర్వచించి వాటి అమలుకు పూనుకున్నది.
నిర్బంధ ఉచిత విద్య, ఉచితంగా చదువుకోవడానికి ఉచిత విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం బడిలో పిల్లలందరికీ ఎలిమెంటరీ విద్యను పొందే హక్కు ఉంది. కొంతమంది చదివించలేక ఆర్థిక స్థోమత బాగోలేక పిల్లలను కూడా పనులకు పంపించేస్తారు కదా, అలాంటివి తప్పించడం కోసం ఇక్కడ ఏం జరిగిందంట, ఎప్పుడొచ్చింది నిర్బంధ ఉచిత హక్కు చట్టం ఎప్పుడొచ్చింది, 1/4/2010లో వచ్చింది. అలాగే దీని ప్రకారం బడియేడు పిల్లలందరూ కూడా ఎలిమెంటరీ 1 to 5th క్లాస్ ఉంటుంది కదండి, ఎలిమెంటరీ విద్యను పొందే హక్కు ఉంటుంది. బడికి వెళ్లే పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందడం కూడా దీని ముఖ్య ఉద్దేశం. బడియేడు పిల్లలందరూ కూడా ఏం చేస్తారంటే బడికి వెళ్లి నాణ్యమైన విద్యను పొందుతూ ఉంటారన్నమాట. పిల్లల తల్లిదండ్రులకు సమాజ సభ్యులకు తెలియజేయడానికి రాష్ట్రంలో బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే కదా, చిల్డ్రన్స్ డే జరుపుకుంటూ ఉంటాం మనం. నవంబర్ 14న 21వ తేదీ వరకు 14 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు బాలల హక్కుల వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి దేవి నవరాత్రులు జరిగితే అలా మాట ఇన్నమాట. నవంబర్ 14 నుంచి 21 వరకు కూడా బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు బాలల దినోత్సవం? నవంబర్ 14. అందరికీ తెలుసుకోవాలి మీకు? ఓకే. బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చదువుకున్న వ్యక్తులుగా మనందరం కింది అంశాల మీద అందరికీ అవగాహన కల్పిద్దాం. ఈ కరపత్రంలో చెప్తున్నమాట ఏమని, విద్యా హక్కు చట్టం గురించి తెలియజేయడం. అందరికీ తెలియాలి ఏమని, 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలందరూ ఉచిత నిర్బంధ విద్యను పొందడం, ఉచితంగా విద్యను పొందడం, బాలల హక్కులకు రక్షణ కలగడం, బాలల హక్కులకు కూడా రక్షణ కల్పించాలి. అలాగే బడికి వెళ్ళని పిల్లలను బళ్ళల్లో చేర్చడం, బడికి వెళ్లకుండా ఇంట్లో అలా పనిలో జరిగిపోతారు కదండి, ఆయన తీసుకొచ్చి బడిలో చేర్చడం. ఆర్టీఈ ప్రకారం పాఠశాలలో పిల్లల దగ్గర ఫీజులు విరాళాలు వసూలు చేయడం చట్ట విరుద్ధం. అంటే ఉచితంగానే విద్య చెప్పాలి. ఆర్టీఈ ద్వారా ఏం చేయాలంటే పాఠశాలలో దగ్గర ఫీజులు విరాళాలు వసూలు చేయకుండా ఉండడం అన్నమాట, చట్ట విరుద్ధం అన్నమాట. బయట పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా కేంద్రాల గురించి తెలియజేయడం, బయట పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా కేంద్రాల గురించి మనం తెలియజేయాలన్నమాట. బడిలోని పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందడం, బడిలో పిల్లలందరూ ఏం చేస్తారండి, నాణ్యమైన విద్యను పొందడం వలన వచ్చిన వారి పిల్లలకు విద్యా సౌకర్యాలు కల్పించడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు అందించడం మొదలైనవి. పిల్లల పెరుగుదల అభివృద్ధి సక్రమంగా కొనసాగాలంటే విద్యా వికాసం వినోదం విరామంతో పాటు బాల్యాన్ని వాళ్ళ హక్కులను వాళ్ళ అనుభవించేలా చూడాలి. ఎలా ఉండాలంటే పిల్లల పెరుగుదల అభివృద్ధి సక్రమంగా కొనసాగాలంటే ఏముండాలి అక్కడ, విద్యా వికాసం వినోదం విరామంతో పాటు అక్కడ ఆడుకోవడానికి సమయంతో పాటు బాల్యాన్ని వాళ్ళ హక్కులను వాళ్ళు అనుభవించేలా మనం చూడాలి. అందుకు మనందరి దృక్పథంలో మార్పు రావాలి, మనందరిలో కూడా మార్పు రావాలి. అలాగే పిల్లలను పనుల్లో పెట్టకుండా బళ్లకు పంపడం అవసరమని, పిల్లల హక్కులను రక్షించడం కోసమే పాఠశాల ఉందని గుర్తిద్దాం. ఏమని, పిల్లలను పనిలో పెట్టొద్దు, బళ్లకు పంపడం చాలా అవసరం. అలాగే పిల్లల హక్కులను రక్షించుకోవడం కోసం పాఠశాల ఉందని గుర్తిద్దాం. నేటి బాలలే రేపటి పౌరులు. ఏంటి, నేటి బాలలే రేపటి పౌరులు కూడా. బాలల భవిష్యత్తుతోటి మన గ్రామ రాష్ట్ర దేశ భవిష్యత్తు ముడిపడి ఉంటాయని తెలుపుదాం. ఏమని చెప్పాలండి, నేటి బాలలే రేపటి పౌరులు కదా, కాబట్టి బాలలు భవిష్యత్తుతోటి మన గ్రామ రాష్ట్ర దేశ భవిష్యత్తు ముడిపడి ఉంటాయని తెలుపుదాం. అలాగే ఇందుకోసం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగస్వాములు అవుదాం, మనందరం కూడా పాల్పంచుకుందాం. అలాగే బాలల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత, బాలల హక్కుల పరిరక్షణ మన అందరి బాధ్యత. పిల్లల చేత చాకరీ చేయించడం అమానుషం, అనాగరికం. పిల్లలను బళ్లల్లో చేరుద్దాం, నాణ్యమైన విద్య పొందేలా చూద్దాం. ఏంటి, చాకరీ చేయించడం అమానుషం, అనాగరికం. పిల్లలను బళ్లల్లో చేర్పిద్దాం, నాణ్యమైన విద్య పొందేలా చూద్దాం. తేదీ ఏమిచ్చారు కరపత్రం కింద, 1/1/2011. చూడండి, ఫస్ట్ ఇటు రాశారు, నెక్స్ట్ ఏం రాశారు, తేదీ ఇచ్చి 1/1/2011. అలాగే ఇక్కడ హైదరాబాద్ ఇచ్చారు. ఇక్కడ సంచాలకులు ఎవరు రాశారంటే పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్. ఏంటి, సంచాలకులు ఎవరు, ఇక్కడ సంచాలకులు పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్. చదివించడం మనందరి బాధ్యత,
చదువుకోవడం పిల్లల హక్కు. ఇక్కడ ఏముందండి, చదివించడం మనందరి బాధ్యత, చదువుకోవడం పిల్లల హక్కు. అర్థమైందా? ఈ విధంగా కరపత్రం అనేది ఉంటుంది.